అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన టాపిక్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ హైబ్రిడ్ సీడ్స్ అండ్ నార్మల్ సీడ్స్. ఓకే, మనం నార్మల్ సీడ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే, ఫస్ట్ మనము ఆ సీడ్స్ని సేవ్ చేసుకుని నెక్స్ట్ సారికి వాడుకోవచ్చు. అండ్ ఆ సీడ్స్ ఏంటంటే మనకి ఏ క్లైమేట్కైనా అడాప్ట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనకి ఈల్డ్ తక్కువ వస్తుంది, మీడియం ఈల్డ్ వస్తుంది. అండ్ ఎగ్జాంపుల్కి ఫ్రూట్ అయిన అలాంటి ప్రాన్స్లలో అయితే కొన్ని పెద్దగా వస్తాయి, కొన్ని చిన్న వస్తాయి, అంటే సేమ్ సైజ్ ఉండదు హైబ్రిడ్ లాగా. ఓకే, ఇప్పుడు హైబ్రిడ్ గురించి చూసుకుందాం. ఫస్ట్ హైబ్రిడ్ సీడ్స్లో అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి హై హీల్డ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ సేమ్ షేప్ అండ్ సేమ్ సైజే ఉంటాయి. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనం ఎవ్రీ ఇయర్ సీడ్స్ కొనుక్కోవాలి అండ్ కొంచెం కేర్ తీసుకోవాలి, ఎక్కువ కేర్ తీసుకోవాలి, ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడాలి హైబ్రిడ్ సీడ్స్ కోసం. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్ ఒకటి ఉంటుంది, హైబ్రిడ్ అంటే ఏంది? ఫస్ట్ హైబ్రిడ్ అంటే ఏ కాంబినేషన్, ఇంగ్లీష్లో తెలుగులో చెప్తా. హైబ్రిడ్ అంటే మనకి రెండు వేరే ప్లాంట్లు తీసుకొని వాటిని జెనెటిక్గా మిక్స్ చేసి వాటి నుంచి కొత్త సీడ్ని క్రియేట్ చేయడమే హైబ్రిడ్. హైబ్రిడ్లో ఏంటంటే మనకి అది డిసీజ్ రెసిస్టెన్స్ ఉంటుంది అండ్ హై హీల్డ్ వస్తుంది. ఫస్ట్ మనం హైబ్రిడ్ గురించి తెలుసుకునే ముందు కొన్ని ప్లాంట్స్ గురించి తెలుసుకుందాం. వేరియేషన్స్, సెల్ఫ్ పాలినేషన్ ప్లాంట్స్, దీన్ని ఆటోగామి అండ్ సైంటిఫిక్ నేమ్తో అంటారు. దీంట్లో ఏంటంటే మనకి ఒకటే ఫ్లవర్లో మేల్ అండ్ ఫీమేల్ ఉంటుంది. దీన్ని హైబ్రిడ్ చేయడం చాలా కష్టం. అందుకోసమే మన సైంటిస్టులు దీనికి ఒక సొల్యూషన్ ఇంకారు. అదేంటంటే మనకు చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అందులో నుంచి స్ట్రాంగ్ అండ్ గుడ్ హీల్డ్ ఇచ్చే ప్లాంట్ని ఒకదాన్ని సీడ్ని తీసుకుంటారు అన్నట్టు. అదే సీడ్ని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. మనకి ఇందులో ప్లాంట్స్ ఏంటంటే ప్యాడీ, టమాటో, బ్రింజల్ అలాంటివి ఉంటాయి. హైబ్రిడ్ సీడ్స్ అయితే అవి F1 అని మెన్షన్ ఉంటుంది మన బ్యాగ్ పైన. అండ్ వీటికి మాత్రం MTU 1010 అలాగా మెన్షన్ అయి ఉంటుంది. ఈ సీడ్స్ని మనం నెక్స్ట్ జనరేషన్ కూడా సేవ్ చేసుకుంటూ ఉండొచ్చు. దీంట్లో మనకి ఏ పంటకి ఏ నేమ్తో సీడ్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వడ్లలో మనకి BTP 5204 అండ్ MTU 1010. టమాటోలో పూసా రబీ. ఓకే, బెండకాయలో ఆక్రా అనామికా ఉంది. ఓకే, సెకండ్ వేరియేషన్ క్రాస్ పాలినేషన్ ప్లాంట్స్. దీన్ని సైంటిఫిక్గా అలోగామి ప్లాంట్స్ అని పిలుస్తారు. ఇందులో ఏంటంటే మనకి ఒక ప్లాంట్ నుంచి ఇంకొక ప్లాంట్కి పాలినేషన్ జరుగుతూ ఉంటుంది, బీస్ ద్వారా అలా పాలినేషన్ జరుగుతూ ఉంటుంది. ఇందులో ఎగ్జాంపుల్కి ప్లాంట్స్ మక్క, సన్ఫ్లవర్. థర్డ్ వెరైటీ సేమ్ ప్లాంట్, సపరేట్ మేల్ అండ్ ఫీమేల్. దీని సైంటిఫిక్ నేమ్ మోనోయిసియస్ ప్లాంట్స్. ఇందులో ఎగ్జాంపుల్ ప్లాంట్స్ మేజ్, మక్క అండ్ కుకుంబర్ ఉంటాయి. అండ్ ఫోర్త్ వేరియేషన్ ఏంటంటే సపరేట్ మేల్ అండ్ సపరేట్ ఫీమేల్. దీన్ని డియోయిసియస్ అంటారు. ఇందులో ఎగ్జాంపుల్ ప్లాంట్స్ మనకి సజ్జలు, జొన్నలు అలాగా. ఓకే, ఇప్పుడు హైబ్రిడ్ ఎలా అవుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ మనకి ఒకటే ప్లాంట్లో రెండు వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ తీసుకుంటారు, ప్లాంట్ ఏ అండ్ ప్లాంట్ బి. ఫస్ట్ ప్లాంట్ ఏలో ఏంటంటే మనకి హై హీల్డ్ వస్తుంది, ఎక్కువ పంట వస్తుంది. కానీ ప్లాంట్లో ఏంటంటే వీక్ ఉంటుంది, వీక్ ఉన్న ప్లాంట్ అండ్ డిసీజ్ రెసిస్టెంట్ కాదు. అండ్ ప్లాంట్ బిలో ఏంటంటే మనకి హై హీల్డ్ కాదు కానీ ఇది డిసీజ్ రెసిస్టెంట్. ఇప్పుడు సైంటిస్టులు ఏం చేస్తారంటే ఈ రెండు కంబైన్ చేసి ఒక సీడ్ని పుట్టిస్తారు, ఆ సీడే హైబ్రిడ్. ఓకే, మనం ఒక ఎగ్జాంపుల్ తోటి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం మక్క తీసుకుందాం ప్లాంట్. ఈ మక్కలలో ఏంటంటే ఈ ప్లాంట్లో మనకి పైన పార్ట్ ఉంటుంది కదా, పైన ప్లాంట్ మేల్ టాసల్ అంటారు. అండ్ మిడిల్ పార్ట్లో ఇది మనకి సిల్క్, దీని ఫీమేల్ లాగా. ఇది ఒకటే ప్లాంట్లో మేల్ అండ్ ఫీమేల్ రెండు ఉంటాయి, పైనది మేల్ అండ్ మిడిల్లో ఫీమేల్ ప్లాంట్. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం రెండు వేరియేషన్స్ ఆఫ్ ప్లాంట్ తీసుకుందాం. ఒకటి ప్లాంట్ ఏ, ప్లాంట్ బి. ఫస్ట్ ప్లాంట్ ఏ ప్లాంట్లో ఏంటంటే మనకి హై ఈల్డ్ వస్తుంది కానీ ప్లాంట్ వీక్ ఉన్నది. అండ్ ప్లాంట్ బిలో ఏంటంటే మనకి ఈల్డ్ తక్కువ ఉన్నది కానీ ఇది డిసీజ్ రెసిస్టెంట్ ప్లాంట్, అంటే గట్టి ఉన్నది ప్లాంట్. ఈ రెండు ప్లాంట్లని కాంబినేషన్ చేసి ఒక ప్లాంట్ క్రియేట్ చేస్తారు, అది హైబ్రిడ్ ప్లాంట్ అవుతుంది.
దాని ఈల్డ్ ఇలా వస్తుంది. డిఫరెన్స్ చూడండి. అప్పుడు ఇది హైబ్రిడ్ ప్లాంట్ది ఇట్లా అవుతుంది, స్ట్రాంగ్ ఉంటుంది అండ్ ఈల్డ్ ఎక్కువ వస్తుంది హైబ్రిడ్ ప్లాంట్లో. ఓకే, ఇప్పుడు మన కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 5 rows ప్లాంట్ ఏ తీసుకొని ఒక రో ప్లాంట్ బి పెట్టుకుంటారు అన్నట్లు. అదే కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు. మీకు వీడియో చూపిస్తాను. ఈ వీడియోలో ఏంటంటే మనకి 5 rows ఉన్నాయి కదా, మిడిల్ గ్యాప్ ఉంది కదా, అక్కడ మేల్ ప్లాంట్ ఉండాలి, ఆ ప్లాంట్ బి ఉండాలి. అది దాన్ని కోసేసిలో దాని వర్క్ అయిపోయింది కాబట్టి అది కూడా చెప్తాను. ఓకే, అలా వేసుకున్న తర్వాత వాళ్ళు మార్క్ వేసుకుంటారు ఏ ప్లాంట్ బి అన్నట్లు మార్క్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ అది గ్రో అయిన తర్వాత మనకి ప్లాంట్ ఏ ఉంటుంది కదా 5 rows వేసుకున్నది, దాంట్లో నుంచి మేల్ టాసల్ని రిమూవ్ చేసేస్తూ ఉంటారు. టాసల్ని రిమూవ్ చేసేసి ఇది ఇంకొక ప్లాంట్ బి ఉన్నది కదా, ప్లాంట్ బి టాసల్ ఏంటంటే ఆ పాలినేషన్ అవుతుంది అన్నట్టు, ఆ ప్లాంట్ ఏకి పాలినేషన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, ఇది ప్లాంట్ బి అన్నట్లు. ఇది యాక్చువల్గా ఈ రోల్ ఉండాలా, ఇది ఇప్పుడు కట్ చేసేసిలో. ఇప్పుడు ప్లాంట్ బి నుంచి పాలినేషన్ ప్లాంట్ ఏకి జరుగుతుంది అన్నట్టు. మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తాను. మీరు చూస్తే ఏ ప్లాంట్కి టాసిల్ కూడా కనిపిస్తలేదు. మనకి నార్మల్ ఫీల్డ్ ఏంటంటే టాసిల్ అన్నిటికీ ఉంటుంది. ఇప్పుడు నా ఎగ్జాంపుల్కి నార్మల్ ఫీల్డ్ చూపిస్తాను. ఇటు నార్మల్ ఫీల్డ్, ఇటు ఇది చూపిస్తాను చూడండి. ఇది హైబ్రిడ్, ఇది నార్మల్ ప్లాంట్ది. పైన టాసిల్ ఉంటుంది కదా, దీనికి రిమూవ్ చేసేసి టాసిల్. ఇది ప్లాంట్ ఏకి టాసిల్ రిమూవ్ చేసేసి ప్లాంట్ బి ఉన్నది కదా, దాని టాసిల్ నుంచి మనకు పాలినేషన్ అయ్యేటట్లు చూస్తారు అన్నట్టు. అండ్ ఒకసారి పాలినేషన్ అయిపోయి మొక్క రెడీ అవడం అయిందంటే ఈ ప్లాంట్ బిని రిమూవ్ చేసేస్తారు ఫీల్డ్ నుంచి. ఓకే, ఇప్పుడు ప్లాంట్ ఏ ప్లాంట్ బి అన్నారు కదా, 2 వేరియేషన్స్ అన్నారు కదా, అవేడికి తీసుకొస్తారంటే మనకి కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 2 వేరియేషన్స్ తీసుకురావడానికి ఒక 5 to 6 years కష్టపడతారు అన్నట్లు. అంటే ఒకటే సీడ్ని రిపీట్ చేస్తూ ఉంటే దాంట్లో నుంచి అన్ని జెనెటిక్స్ రిమూవ్ అయ్యి లాస్ట్కి ఒరిజినల్ జెనెటిక్స్ ఉంటుంది అన్నట్లు, ఒరిజినల్ ప్లాంట్ వస్తుంది. అండ్ మన కంపెనీ వాళ్ళు ఏంటంటే ఒకటే ఫీల్డ్లో ఒక 100s of varieties, 1000s of పాలినేషన్స్ చేసి ఒక బ్రీడ్ని కంపేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, అందరికి ఒక డౌట్ ఉంటుంది, మన అంటే హైబ్రిడ్ సీడ్ నుంచి వచ్చిన సీడ్స్ని మనం ఎందుకు యూజ్ చేసుకోలేము అన్నట్లు. ఆ F2 సీడ్స్ అంటారు దాన్ని. F1 నుంచి వచ్చిన సీడ్స్ని మనం F2 అంటాం. F2 సీడ్స్ని ఎందుకు యూజ్ చేసుకోలేమంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ప్లాంట్ ఏ క్యాపిటల్ బి అనుకోండి, ప్లాంట్ బి స్మాల్ బీస్ అనుకోండి. వాటి నుంచి వచ్చిన జెనెటిక్స్ ఏంటంటే మనకి హైబ్రిడ్ దాంట్లో 2 మిక్స్ అయ్యి ఒకటి క్యాపిటల్ బి ఒకటి స్మాల్ బి ఉంటుంది. కానీ F2కి వచ్చేసరికి అన్ని జెనెటిక్స్ మొత్తం మిక్స్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనకి ఈల్డ్ మొత్తం అన్ఈవెన్గా అనిపిస్తుంది. ఎగ్జాంపుల్కి మీకు ఇది F1 ఈల్డ్ మొత్తం అన్ని సేమ్ ఉంటుంది, అన్ని ప్లాంట్స్ ఈక్వల్గా ఉంటాయి. హైబ్రిడ్ ఈడి ఇలా ఉంటుంది. అండ్ F2 సీడ్స్ ఒకవేళ పెడితే ఇలా వస్తుంది మనకి ఈల్డ్. అంటే అన్ని చెట్లు ఒకటి చిన్న ఉంటుంది, ఒకటి పెద్ద ఉంటుంది, ఒకదానికి కార్నర్ చిన్న వస్తుంది, ఒకదానికి పెద్ద వస్తుంది. అంటే మొత్తం జెనెటిక్స్ మొత్తం మిక్స్ అయిపోయి అన్ని రకాల ప్లాంట్స్ దాంట్లోనే కనిపిస్తాయి అన్నట్లు. అది మనకి అన్ఈవెన్గా అనిపిస్తుంది, ఈల్డ్ కూడా ఎక్కువ రాదు. అండ్ మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1K ఫాలోవర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం మనం. ఐ హోప్ యూ ఫాలో. ఓకే, మనం ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం. ఇది నార్మల్ ప్లాంట్స్ చూడండి ఎలా ఈల్డ్ వచ్చిందో. ఇప్పుడు హైబ్రిడ్కి చూడండి ఎలా ఈల్డ్ వచ్చిందో. హైబ్రిడ్కి చూడండి ఎట్లా ఈల్డ్ వచ్చింది. ఓకే, మనకి ఇప్పుడు F2లో ఏమవుతుందంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనకి F2లో ఇలా ఇవన్నీ వేరియేషన్స్ వస్తూ ఉంటాయి. ఇదేమో స్మాల్ బీస్, 2 స్మాల్ బీలు. ఇదేమో 2 క్యాపిటల్ బీస్. అండ్ ఇది హైబ్రిడ్, ఇది ఒకటి క్యాపిటల్ బి ఒకటి స్మాల్ బి. ఇలా ఇవన్నీ వేరియేషన్స్ F2లో వస్తాయి కాబట్టి మనకి అది ఈల్డ్ సరిగ్గా రాదు.
మనకి హైబ్రిడ్లో ఏంటంటే ఇవన్నీ ఒకటెత్తితే ఇట్లనే వస్తుంది, అప్పుడే మనకి హీల్డ్ ఎక్కువ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం హైబ్రిడ్ ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, ఓల్ క్రియేట్ చేసిళ్ళు అదని తెలుసుకుందాం. ఆ వీడియో కోసం మీరు కింద కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1K ఫాలోవర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం మనం. ఐ హోప్ యూ ఫాలో.